రాజంపేట నియోజకవర్గం ఏఎంసీ డైరెక్టర్ గా అవకాశం కల్పించినందుకు రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజుకి కృతజ్ఞతలు తెలియజేసిన పత్తిపాటి శారద చెంగయ్య రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూటమి నాయకులకు కార్యకర్తలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందుకు పార్టీ గుర్తించి తన శ్రీమతి శారదకి ఏఎంసీ డైరెక్టర్ గా అవకాశం ఇవ్వడం పట్ల పత్తిపాటి చెంగయ్య హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పత్తిపాటి శారద చెంగయ్య ప్రసంగించారు. అందరికీ నమస్కారం. రాజంపేట ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఏఎంసీ డైరెక్టర్గా అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రాజుకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సూపర్ హిట్ అయింది. అందులో భాగంగా 3,000 నుండి 4,000 వరకు పెన్షన్ పెంచడం జరిగింది. దీపం 2 పథకం కింద గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాసులు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇవ్వడం జరిగింది. స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఖాతాలో జమ చేయడం జరిగింది. వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు 15,000 ఇవ్వడం జరిగింది. నేను 1989 నుంచి పార్టీ జెండా ఆడగనొచ్చే ఆడల్లా ప్రతి చోట పార్టీ అభిమానంతో ఎన్నో ప్రోగ్రాముల్లోనూ ఎన్నో సేవా కార్యక్రమాల్లోనూ మహానాడులు అయితేమి పార్టీ ప్రోగ్రాముల్లో ఏ జరిగినా కూడా అన్నిటిలో పాల్గొని 24 అవర్స్లో ఎప్పుడు ఎవడు నన్ను పిలిచినా పార్టీ తరఫున అటెండ్ అయ్యి అన్నిటికీ తిరిగి చేసినాము. కట్టానారాయణ అయి ఉండగా కోడూరులో అప్పటి నుంచి నేను పార్టీకి సేవలు చేస్తూ ఉన్నాము. తర్వాత మళ్ళీ రాజంపేట నియోజకవర్గం బ్రహ్మయ్య గారు వచ్చారు. బ్రహ్మయ్య అయిపోయిన తర్వాత మళ్ళీ మేడం మల్లికార్జున రెడ్డి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రాజు ఇన్ఛార్జిగా ఉన్నారు. అందరూ సహకారంతో అన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యి అన్ని మహానాళ్ళకు కానీ పార్టీ ప్రోగ్రాములకు యాడ్ జరిగినా నేను అటెండ్ అవుతాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజంపేటకు జగన్మోహన్ రాజుకి ఇన్ఛార్జ్ ఇచ్చిన దానివల్ల అందరికీ సంబంధించి అన్ని ముఖ్యమైన కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అన్ని డెవలప్లు రోడ్లు అయితేమి ఇంకా అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. అభివృద్ధి పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అన్నిటికీ సహకరిస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై జగన్మోహన్ రాజు గారు.